హలో గాయ్స్, జై శ్రీరామ్, జై శ్రీ గణేష్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి వచ్చేసాం అప్డేట్ ఇయర్కి. సో ఈరోజు అప్డేట్ ఏంటంటే మనకి కింద కర్రలు ఉన్నాయా మొత్తం అయితే పైకి ఎక్కిచ్చేసారు చూడండి. సో మొత్తం షెడ్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇంకా వెల్డింగ్ వర్క్ అయితే కూడా చాలా ఫాస్ట్గా అవుతుంది. మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు ఇంకా వెల్డర్స్ అన్న వాళ్ళు అయితే చాలా ఫాస్ట్గా చేస్తున్నారు వర్క్ అనేది. సో మొత్తం ముందుకెళ్ళి మొత్తం చూపిస్తాను ఏమేమి అవుతుందో. సో వీడియోని అయితే లాస్ట్ వర్క్ చూడండి, మొత్తం అప్డేట్ ఇచ్చేస్తా. చలో మరి. సో ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం మనకి వినాయకునికి సంబంధించిన కట్టెలు అనేది మొత్తం పైకి ఎక్కిచ్చేస్తారు. మొత్తం ఒక్కొక్క పోల్ వర్క్ అయితే మొత్తం స్టార్ట్ అయిపోయింది అనమాట. సో నిన్న క్రేన్ తోటి అయితే ఈ కట్టెలు అనేది మొత్తము పైకి ఎక్కిచ్చేసారు అనమాట, మొత్తం ఫిక్స్ చేశారు. సో ఈ ఇందాక పాత కట్టు ఉండే కదా, నిన్న చూపించాను కదా నిన్న వీడియోలో. సో కొత్త కట్టె అనేది పెట్టారు చూడండి అదే ప్లేస్లో. సో ఇవన్నీ కర్రలు అనేది మళ్ళీ జాయిన్ చేస్తారనమాట. సో కర్రలని సో మొత్తము ఇంకా చాలా హైట్ ఉంది. ఒక్కొక్క కర్ర 90 feet దాకా హైట్ ఉంటుంది అనమాట. సో ఈ కర్రలకు సంబంధించినది అయితే ఈరోజు మ్యాక్సిమము షెడ్ మొత్తం పైకి వెళ్ళిపోతుంది. సో ఈ కర్రలు అనేది ఇంకోటి ఏంటంటే మనకి వినాయకునికి సంబంధించిన వెల్డింగ్ వర్క్ అయితే మొత్తము మ్యాక్సిమం కింద బేస్మెంట్కి సంబంధించినది అయితే కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం మనకి యాంగ్లర్స్ అనేది అన్ని వెల్డింగ్ వర్క్ అనేది చాలా బందోబస్తు చేస్తున్నారు, ఎందుకంటే ఇది మెయిన్ బేస్ పార్ట్ కాబట్టి. సో చూసుకోవచ్చు మొత్తము. అండ్ ఇప్పుడు వెల్డర్స్ అన్న వాళ్ళు అయితే కొంచెం టీ బ్రేక్ అనేది తీసుకున్నారు అనమాట. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మనకి వెల్డింగ్ చిన్న హోల్స్ అనేది కూడా ఉండదు అనమాట, మొత్తం కవర్ చేసేస్తారు. సో అక్కడ చూడండి మొత్తం కనిపిస్తుందా మీకు. సో అక్కడ మొత్తము చిన్న హోల్స్ అనేది కూడా ఉండొద్దు అక్కడ. ఇక్కడ అన్నీ మొత్తం ప్యాక్ చేసేస్తారు అనమాట, అంత బందోబస్తు చేస్తారు ఈ బేస్ పార్ట్. ఎందుకంటే కొంచెం కూడా షేక్ కావద్దు, వైబ్రేట్ కావద్దని. సో మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ మూలకైతే వెల్డింగ్ అయితే చేసేస్తారు అనమాట. కొంచెం కూడా సందు లేకుండా వెల్డింగ్ అనేది చేస్తారు మన వెల్డింగ్ అన్న వాళ్ళు. సో ఇది ఈరోజు మెయిన్ పార్ట్ ఏంటంటే మన షెడ్. సో ఈరోజు షెడ్ వర్క్ అయితే ఈ కర్రలకు సంబంధించిన అయితే మొత్తము పైకి ఎక్కిచ్చేస్తారనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఒక నిమిషం చూస్తాను చూడండి. సో ఇక్కడ కూడా చూడండి మనకు వెల్డింగ్కి ఇక్కడ జాయింట్ అనమాట, దీంతో వెల్డింగ్ అనేది చేస్తారనమాట. సో అక్కడ బాక్సెస్ ఉన్నాయి కదా, సో మెయిన్ అక్కడ జాయిన్ చేసేసి దానికి ఎలక్ట్రిక్ అనేది పాస్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ కూడా మొత్తము కొంచెం కూడా గ్యాప్ లేకుండా చేస్తారనమాట. సో ఇక ఇక్కడ నుంచి అక్కడ వరకు ఈ వెల్డింగ్కి సంబంధించిన ఎలక్ట్రిక్ బాక్స్ అయితే కనెక్ట్ చేశారు చూడండి, అప్పుడే దానికి పవర్ అనేది పాస్ అవుతుంది అనమాట. సో అక్కడ చూడండి మెయిన్ పోల్కి కూడా మ్యాక్సిమం మొత్తం అయిపోయింది. చాలా బందోబస్తుగా అయితే అది వెల్డింగ్ వర్క్ అయితే చేసేసారనమాట. సో ఇక్కడ చూడండి మొత్తం పై నుంచి కింద వరకు కరెక్ట్ ఇంకా రెండు మూలాలు అటు ఒకటి ఇటు ఒకటి వెల్డింగ్ అనేది చేస్తారనమాట. మొత్తం 4 జాయింట్స్ అనేది చేస్తారనమాట. ఇక్కడ చూసుకోండి మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ చిన్న మూలలు కూడా వదలలేరు, ఎందుకంటే కొంచెం కూడా కదలకుండా. అండ్ ఈ రోపు చూస్తారు కదా, సో ఈ రోప్ అనేది బందోబస్తు పైనుంచి మొత్తం 3 మూలలు అయితే కట్టారనమాట, కొంచెం ఏం షేక్ కాకుండా. ఇంకేమన్నా కొంచెం అటు ఇటు బ్యాలెన్స్ అయినా ప్రాబ్లం కాబట్టి సో బందోబస్తుగా కట్టారు చూడండి మొత్తం రోప్స్ అనేది. అండ్ ఈ కర్రలు కూడా జాయింటింగ్ అయితే చేసేసి ఫిక్స్ చేస్తున్నారు అనమాట. అక్కడ చూసుకున్నట్టయితే మనకి నాగబాబు అన్న ఆడ ఫ్యూజ్ అనేది చేంజ్ చేస్తున్నారు, ఎందుకంటే హెవీ లోడ్ అవుతుంది కదా. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి కర్రలు అనేది జాయిన్ చేస్తున్నారు అనమాట, జాయిన్ చేసి మొత్తం పైకి ఎక్కిచ్చేస్తున్నారు. సో ఇదంతా వెల్డింగ్ అయితే మొత్తం మ్యాక్సిమం ఈరోజు మెయిన్ పోల్స్ అన్నీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం అయితే జాయింట్ వర్క్ అయితే అయిపోతుంది అనమాట. ఈ కర్రలు కూడా చాలా మొత్తం పర్ఫెక్ట్ చేస్తారు. సో మళ్ళొకసారి ఈ బ్యానర్లో ఏమేమి ఉందో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. ఈసారి 72 years సెలబ్రేషన్ అనమాట. సో 69 feet గణపతి, మహాగణపతి. సో మన గణేశుడు కూడా చాలా అందంగా ఉండబోతుంది ఈసారి. సో లెఫ్ట్ సైడ్లో మన సోమనాథ్ జ్యోతిలింగము, ఇంకా రైట్ సైడ్లో ఇక్కడ చూసుకోవచ్చు ఎలా ఉందో అలానే పర్ఫెక్ట్గా అలానే వస్తుంది అనమాట. సో మన జ్యోతిలింగము లెఫ్ట్ సైడ్లో వస్తుంది, మన కాళికా మాత రైట్ సైడ్లో వస్తుంది. సో ఈసారి చాలా అద్భుతంగా అవ్వబోతున్నాడు మన వినాయకుడు. చూసుకోవచ్చు మొత్తము వినాయకునికి రైట్ సైడ్లో 2 faces అండ్ లెఫ్ట్ సైడ్లో 2 faces అనమాట. సో కింద చూసుకోవచ్చు శిల్పి రాజేందర్ గారు వినాయకునికి మొత్తం సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తనే చూసుకుంటారు. అండ్ రాజ్ కుమార్ గారు అయితే చైర్మన్ అనమాట, అండ్ సందీప్ రాజా గారు కన్వీనర్. అండ్ ఫస్ట్ నుంచి పైనుంచి వచ్చేస్తా మనకి వినాయకునికి పైన అయితే 5 పడగల పాము అయితే ఈసారి అయితే ఉండబోతున్నాడు. ఎవ్రీ ఇయర్ లాస్ట్ టైం కూడా 5 పడగల పాము ఉండే. సో వినాయకునికి లెఫ్ట్ సైడ్లో అండ్ రైట్ సైడ్లో రెండు తలకాయలు అనమాట. చూసుకోవచ్చు చాలా అద్భుతంగా ఉండబోతుంది, సేమ్ ఎగ్జాక్ట్గా. కొంచెం చేంజెస్ అయితే ఉంటాయి అనమాట, కొంచెం బ్యానర్లో ఎలా ఉంటే అలా కాకుండా. సో కింద ఎగ్జాక్ట్ మనకు వినాయకుడు కింద పాదాలు కూడా సేమ్ అలానే వస్తాయి, లోటస్ మీద కూర్చుంటాడు అనమాట. సో లెఫ్ట్ సైడ్లో మన సోమనాథ్ జ్యోతిలింగం అండ్ రైట్ సైడ్లో కాళికామాత. సో కాళికామాత అయితే ఈసారి అయితే చాలా క్రేజీ ఉండబోతుంది గాయస్, ఎందుకంటే రూపం చూస్తేనే చాలా మంది భయపడతారు.
సో చాలా క్రేజీ ఉండబోతుంది, పైన నుంచి కింద వరకు ఎగ్జాక్ట్ అలానే వస్తుంది. సో మొత్తం ఇది మన బ్యానర్కి సంబంధించిన మొత్తం అయితే పార్ట్. అండ్ ఈ కట్టెలు అయితే జాయిన్ చేసేసి పైకైతే ఎక్కిచ్చేస్తారనమాట. అక్కడ చూడండి మొత్తము మన కార్పెంటర్స్ అన్న వాళ్ళైతే, సో వెల్డర్స్ అన్న వాళ్ళైతే బ్రేక్లో ఉన్నారనమాట. చాలా మార్నింగ్ నుంచి 6 o'clock నుంచి వర్క్ చేస్తున్నారు కాబట్టి ఒక 5-10 minutes బ్రేక్ తీసుకొని మళ్ళీ వర్క్ అనేది స్టార్ట్ చేసేస్తారు. ఇది నేను ఆల్రెడీ అంతా చూపించాను. సో ఇది ఏంటంటే మనకి వినాయకునికి సంబంధించిన బేస్ పార్ట్ ఉంటుంది కదా, సో ఆ బేస్మెంట్కి ఇది ఫిక్స్ చేస్తారనమాట. లేపేటప్పుడు క్రేన్ నుంచి లేపేటప్పుడు దీనికి అనేది ఫిక్స్ చేసేసి దీనికి హుక్స్ పెట్టి లేపుతారనమాట. సో ఇది మన వినాయకునికి సంబంధించిన మొత్తము బాడీ పార్ట్స్ అనేది దీంతో తయారవుతుంది. చిన్న చిన్న సీకులు ఉన్నాయి కదా. అండ్ షెడ్ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇంకా మన కార్పెంటర్స్ అన్న వాళ్ళు అయితే చాలా మార్నింగ్ నుంచి వర్క్ చేస్తూనే ఉన్నారు. సో ఎందుకంటే మనకి వినాయకునికి ఓన్లీ 62 days ఉంది కాబట్టి వర్క్స్ అనేది చాలా చాలా ఫాస్ట్ అనేది జరుగుతున్నాయి ఇక్కడ. సో ఇక్కడ వచ్చేసి మన కర్రలు ఎలా జాయిన్ చేస్తారో చూపిస్తారు, ఒక్క నిమిషం ఉండండి. సో మనకి ఈచ్ అండ్ ఎవ్రీ కర్ర ఎలా జాయిన్ చేసి ఎలా ఫిక్స్ చేస్తారో చూపిస్తాను. సో ఇక్కడ కర్ర ఉంది కదా, సో అక్కడ మొత్తం సేమ్ దొడ్డు కర్రలని చిన్న కర్రలని మొత్తము సర్ఫేస్ అనేది ఫేస్ చేసేసి సో దానికి మూలలు కొడతారనమాట. ఇక్కడ చూసుకోవచ్చు మొత్తం మూలలు కొట్టిన తర్వాత మళ్ళీ తాళ్ళు అనేది బందోబస్తుగా ఫిక్స్ చేస్తారు. అండ్ కమింగ్ టు బేస్మెంట్, సో ఇది బేస్మెంట్ ఇది అయిపోయాక ఇంకో 1 weekలో ఈ బేస్మెంట్ అనేది మొత్తం పూర్తిగా కంప్లీట్ అయిపోతుంది. సో ఈ బేస్మెంట్ అండ్ బేస్మెంట్తో పాటు ఇంకా కింద నుంచి మొత్తం వర్క్ అనేది స్టార్ట్ అయిపోతుంది. మన వినాయకునికి సంబంధించిన పాదాల నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట మొత్తం వర్క్. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ చందులు కూడా వదిలేరు అనమాట. ఇంకో డబల్ కోటింగ్, ఇది ఓన్లీ సింగిల్ కోటింగ్ అయింది మళ్ళీ కింద బేస్మెంట్కి, మళ్ళీ దీంతో పాటు మళ్ళీ డబల్ చేస్తారనమాట. అక్కడ చూసుకోవచ్చు పోల్కి పైన నుంచి కింద వరకు చాలా పెద్దగా ఉంది నాకైతే. సో ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ ఇందాక చెప్పాను కదా, సో ఈ కర్రలని లాస్ట్కి కొంచెము సగం దాకా తీసేసి అలా జాయిన్ చేస్తారనమాట మొత్తం మూలలతో. చాలా బందోబస్తుగా అనేది షెడ్ అనేది చేస్తారనమాట. ఎందుకంటే వాన రాని ఏదన్నా రాని ఈ షెడ్ అనేది తట్టుకోవాలి కాబట్టి చాలా బందోబస్తుగా చేస్తారు అన్నవాళ్ళు, మన కార్పెంటర్స్ అన్నవాళ్ళు ఎన్నో ఇయర్స్ నుంచి చేస్తున్నారు. సో ఈసారి కూడా చాలా బందోబస్తు అనేది చేస్తున్నారు అనమాట. సో అక్కడ చూసుకోవచ్చు దాని మీద ఇంకొక 2 కర్రలు అనేది వస్తాయి అనమాట. సో మొత్తం కింద నుంచి పైకి ఎక్కిచ్చేస్తారు. సో ఓన్లీ జస్ట్ ఒక 40 feet దాకా ఉంటుంది. అండ్ దీని మీద నుంచి ఇంకా 2-3 కర్రలను అయితే జాయిన్ చేస్తారనమాట. చాలా తెలివిగా ఆల్రెడీ కింద ప్రీ ప్లాన్డే ఉంటుంది, మొత్తము ప్లాన్డ్గా అనేది చేసేసి పైన అనేది కర్రలను అనేది ఫిక్స్ చేస్తారనమాట. బాబా ఇక్కడ నుంచి అయితే చాలా పెద్దగా అనిపిస్తుంది గాయస్ ఆ పోల్ అనేది. ఇంకా కొంచెము కొన్ని రోజుల్లో అయితే వినాయకునికి సంబంధించిన స్ట్రక్చర్స్ పార్ట్స్ అయితే కింద నుంచి పైన వరకు అయితే మొత్తం అయితే స్టార్ట్ అయిపోతుంది. సో ఇదైతే మన అక్కడ సైడ్స్ ఉంటాయి కదా, ఆ సైడ్స్లో అయితే జాయిన్ చేస్తారనమాట మొత్తము. సో ఈ బేస్మెంట్ అయితే ఒక 50% దాకా అయిపోయి ఉండొచ్చు మొత్తము. సో ఇంకొక 50% ఏంటంటే మళ్ళీ డబల్ కోటింగ్ అనేది చేస్తారనమాట. సో మన వెల్డర్స్ అన్న వాళ్ళు మ్యాక్సిమం మొత్తం అయిపోయింది. సో ఇంకా రేపైతే మ్యాక్సిమం మొత్తం షెడ్ అయితే పైకి లేవటేస్తారు అనమాట మొత్తము. సో రేపు ఇంకా క్రేజీ ఉండబోతుంది. సో ఇది మనకి వినాయకునికి సంబంధించిన అప్డేట్. సో పైన పోల్ చూసుకోవచ్చు, అబ్బాబా చాలా చాలా పెద్ద ఉంది గాయస్. ఈ నుంచి చూస్తుంటే అసలు 2 కళ్ళు సరిపోవట్లేదు, అంత పెద్ద ఉంది పోలు. ఇది ఇవాల్టి మన ఖైరతాబాద్ గణేశుని యొక్క అప్డేట్ అనమాట. సో రేపైతే ఈ షెడ్ని అయితే లేపుతారనమాట, ఇంకా చాలా పైకి లేపుతారు. సో రేపు కలుసుకుందాము. వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేసండి. అండ్ మర్చిపోకుండా జై శ్రీ గణేష్ అని కామెంట్ చేసేసండి. చలో మరి రేపు కలుసుకుందాం.